If we shall you all turn our Bibles to Luke chapter 13. మనమందరం కూడా లూకా సువార్త 13వ అధ్యాయానికి వెళదాం. We will read these verses, pray and begin our meditation. మరి 13వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదివి ప్రార్థన చేసి ధ్యానాన్ని మొదలు పెడదాం. Chapter 13 verses 6 to 9. 6 నుండి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించువేమని అతనితో చెప్పాను. Dear Father God, ప్రియమైన పరలోకపు తండ్రి, even as we look into your word, ప్రభువా, మేము నీ వాక్యమును ధ్యానించనై ఉండగా, Lord, I pray that let the word become flesh. ప్రభువా, నీ వాక్యము శరీరధారి అయినట్టుగా ఉండాలి మా మధ్యలో. Let it accomplish the very purpose that you are sending it for. ప్రభువా, నీవు ఉద్దేశించిన ఉద్దేశ్యము ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో నెరవేరాలని ప్రార్థన చేస్తున్నాను. Lord, help us to arise and build the broken walls. ప్రభువా, మా అందరికీ సహాయం చేయండి. మేము లేచి నిలవబడి ప్రభువా బీటలు వారిన గోడలను కట్టుటకు కృప దయచేయము. Speak to us and revive us. మాతో మాట్లాడండి, మమ్మను ఉజ్జీవింప చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. You know, the Bible has around 100, more than approximately 100 parables. ఏమండి, బైబిల్ గ్రంథములో అంతటిని మనం చూస్తే Out of that, సుమారుగా 100కు పైగా ఉపమానాలు ఉన్నాయండి. out of that 100, Jesus has spoken around 35 to 40 parables. ఆ 100 ఉపమానాలలో యేసు ప్రభు మాట్లాడిన సుమారుగా 35 నుంచి 40 ఉపమానాలు ఉన్నాయి. You know, these parables can be classified by various divisions. ఈ ఉపమానాలని వేరు రకములుగా మనము వర్గీకరించవచ్చు. You know, based on the kingdom concept, ఆ రాజ్యము అనేటువంటి అంశమును ఆధారం చేసుకుంటే, you know, they can be divided into the parables which teach us the nature of God's kingdom. దేవుని రాజ్యము యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని వివరించే కొన్ని ఉపమానాలు ఉన్నాయి. It talks about, there are parables, it talks about the growth of God's kingdom. అలాగే దేవుని రాజ్యము యొక్క అభివృద్ధి గురించి మాట్లాడే మరికొన్ని ఉపమానాలు ఉన్నాయి. There are parables which talk about the lifestyle of God's kingdom. అలాగే దేవుని రాజ్యములో ఉండే జీవన శైలి ఎటువంటిది అని తెలియపరిచే మరికొన్ని ఉపమానాలు ఉన్నాయి. And then there is the fourth category to which this parable belongs. అయితే 4వ తరగతి ఉంది, దానికి సంబంధించింది ఇప్పుడు మనం చదివిన That is ఉపమానం. the coming of God's kingdom. అది ఏంటంటే దేవుని రాజ్యము యొక్క రాకడ గురించి తెలియపరిచేది. You know, this parable can fall into both the third and the fourth category. ఈ ఉపమానము 3వ 4వ ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆ రెండింటికి కూడా సంబంధించినది. And this is a very important parable when we think of the end of the year, when we assess ourselves. గమనించండి, ఈ 13వ అధ్యాయములో ఇప్పుడు మనం చదివిన ఈ ఉపమానం ఎలాంటిదంటే, సంవత్సరాంతములో ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మనలను మనము ఒక అంచనా, అసలు నేను ఎక్కడ ఉన్నాను అని ఒక నిర్ధారణకి రావటానికి ఈ ఉపమానం మనకు బాగా ఉపయోగపడుతుంది. You know, there was this one man, ఒక మనుషుడు ఉన్నాడు. he went to a shop. అతను ఒక షాప్కి వెళ్ళాడు. He took a lot of money. చాలా డబ్బులు తీసుకొని వెళ్ళాడు. He liked figs very much. Fig. ఓకే, ఆయనకి అంజూరపు పండ్లంటే బాగా ఇష్టం. He want to have a big garden of fig trees. ఆయన ఏమని ఆశపడ్డాడంటే, తాను ఒక పెద్ద అంజూరపు తోట కలిగి ఉండాలని ఆశపడ్డాడు. So he took all the money that he had. అందుకనే తాను కలిగి ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళాడు. He went to the shop and he brought some seeds. అక్కడ నుంచి ఈ అంజూరపు విత్తనాలు కొన్ని కొన్నాడు. On the way, అలా మార్గములో వస్తూ ఉండగా he bought some fertilizers to help the plant to grow. అలాగే మార్గములో వస్తున్నప్పుడు మొక్కలు ఎదగడానికి ఉపయోగపడే ఎరువులను కూడా కొన్నాడు. And still coming further, విత్తనాలు కొన్నాడు, ఎరువులు కొన్నాడు, వస్తా ఉన్నాడు మార్గములో. he found somebody who can give him good water to give water to this plant. అలాగే మధ్యలో వచ్చేటప్పుడు ఆయన ఈ మొక్కలకు మంచిగా నీళ్లు పెట్టగలిగిన ఒకరిని కూడా కనుగొన్నాడు. He got the seeds.
విత్తనాలు ఉన్నాయి, he got the fertilizers, ఎరువులు ఉన్నాయి, he got water. అలాగే మంచి నీళ్లు లభించాయి. Still coming further, ఇంకా ముందుకు వస్తున్నాడు. he found a person who will work in his garden. ఆ ముందుకు వస్తూ ఉన్నప్పుడు తోటలో మంచి నమ్మకంగా పనిచేయగల వ్యక్తిని కూడా కనుగొన్నాడు. So this man was investing into a lot of things so that he might enjoy later. ఎందుకు ఇంతగా పెట్టుబడి పెడుతున్నాడు? మంచి విత్తనాలు, మంచి ఎరువులు, మంచి నీరు, నమ్మకమైన పని వాళ్ళు. ఇంత పెట్టుబడి ఎందుకంటే భవిష్యత్తులో ఫలములను ఆస్వాదించుటకు. You know, after buying all this, when he looked into his pocket, there was no more money. ఇక ఇవన్నీ కొన్న తర్వాత ఏర్పాటు చేసుకున్న తర్వాత జేబులో చూస్తే రూపాయి మిగల్లా. He gave salary to the gardener. ఇక ఆ తోటమాలికి జీతం ఇచ్చాడు. He gave money to all the shopkeeper for fertilizer, seeds and water. ఎరువుల కొట్లో డబ్బులు ఇచ్చాడు, నీళ్ల కొరకు డబ్బులు చెల్లించాడు, విత్తనాలకు డబ్బులు చెల్లించాడు. The master gave everything so that he can eat some fig fruits. యజమానుడు తన దగ్గర ఇక ఒక్క రూపాయి కూడా లేనంతగా సమస్తము పెట్టుబడి పెట్టేశాడు. ఎందుకొరకు? ఫలము కొరకు. And now here comes the gardener and the master. ఇప్పుడు ఇక తోటమాలి మధ్య యజమాని మధ్య సంభాషణ జరుగుతుంది. Now they come to the piece of land. వాళ్ళు ఆ తోట దగ్గరకు వచ్చారు, పొలం దగ్గరకు వచ్చారు. They dig the land. వాళ్ళు దున్నారు, They put the seeds inside it విత్తనాలు నాటారు, and they water it. నీళ్లు పెట్టారు, They gave fertilizers. ఎరువులేశారు. You know, they put a fence around it so that no animals will come in. చుట్టూ కంచె వేశారు, ఏ విధమైన జంతువులు వచ్చి పాడు చేయకుండా. And now they are waiting for the fruit. ఇక ఫలము కోసం వేచి ఉన్నారు. The plant is growing. ఎదుగుతుంది మొక్క. You know, it is easy to grow. ఏమంటే ఎదగటం తేలికే కదా. Many people have grown. చాలా మంది ఎదిగిపోయారు. You know, when you put a seed, surely a tree will come. ఖచ్చితంగా విత్తనం ఇత్తామంటే మొలకొస్తుంది, మొక్క పెరుగుద్ది. You know, most of the trees that we see around is not man planted, it is birds who planted it. ఇంకా యథార్థంగా చెప్పాలంటే మన చుట్టూ మనం చూస్తున్న చాలా చెట్లు మనుషులమైన మనం నాటిని కాదు, పక్షులు నాటిని. You know, it doesn't matter how much we grow, but what we bear. అర్థమైంది కదా. ఎంత ఎదిగామన్నది కాదు ముఖ్యం, ఏమి ఫలమిచ్చామన్నది ముఖ్యం. You know, this man, he gave everything. ఈ మనుష్యుడు, ఈ యజమానుడు సమస్తము ఇచ్చాడు. And this became a small plant. ఓ చిన్న మొక్క వచ్చింది, It became a big plant. తర్వాత పెరిగి పెద్ద అయింది, It became a big tree. అదో పెద్ద వృక్షం అయ్యింది. You know, this plant, it took everything that the master and the gardener gave. గమనించండి, ఈ మొక్క యజమానుడు తనకిచ్చిన అన్నింటినీ లాక్కుంది లేదా తీసుకుంది. Everything that the master gave, it took. యజమానుడు ఏమిచ్చినా కాదనకుండా మొత్తం తీసుకుంది. The master gave water, it took. గమనించండి, యజమానుడిచ్చిన నీళ్లు తీసుకుంది. The master gave fertilizers, it took. యజమానుడిచ్చిన ఎరువులు తీసుకుంది. The master gave protection by giving a fence, it took. యజమాని ఇచ్చిన సంరక్షణను పొందింది. What will I get? What will I get? Whatever the master gave, it got. ఇంకేమిస్తే ఏమిచ్చినా కాదనకుండా వద్దనకుండా అన్నీ తీసుకుంది. But when the master asked, అయితే యజమానుడు అడుగుతున్నాడు, what will you give me? నేను ఇచ్చిన అన్ని కాదనకుండా తీసుకున్నావుగా, The tree మరి said, నాకేమిస్తావంటే ఏం లేదంటుంది. the tree said, ఆ చెట్టు అంటుంది, I have nothing. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదంటుంది. You know, God was not talking about a fig tree here. ఏమండి, ఇక్కడ దేవుడు అంజూరపు చెట్టు గురించి కాదు మాట్లాడుతుంది. God is talking about you and me. దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు. 2025 is over. 2025 సంవత్సరం అయిపోయింది. Many Christians live with the attitude, what will I get from God? 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 But the real question is, what are we giving back to God? ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుని వద్ద నుంచి నేనేమి పొందగలను, దేవుడు నాకేమిస్తాడు, 26లో ఏమిస్తాడు అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రశ్న అది కాదు ముఖ్యం, నేను దేవునికి ఏమి ఇవ్వగలను. One day the master came. ఒక రోజున యజమానుడు వచ్చాడు. First year he came. మొదటి సంవత్సరం He saw the tree. చెట్టును చూచాడు. Nothing was there.
ఏం లేదు. The master thought to himself, తనలో తను అనుకున్నాడు, one more year. ఇంకో సంవత్సరం చూద్దాంలే. The master went. వెళ్ళాడు యజమానుడు. Maybe he would have stared at the gardener. బహుశా ఆ తోటమాలితో ఇలా అంటున్నాడు అనుకుంటున్నాను, Are you taking care of the plant properly? ఏయ్ ఈ చెట్టును సరిగా పట్టించుకుంటున్నావా, చెట్లన్నింటిని పట్టించుకుంటున్నావా అని అడిగాడేమో. From that the gardener, the owner was, master was looking at the gardener very closely whether he is working properly. బహుశా నేను అనుకుంటాను తర్వాత సంవత్సరం అసలు వీడు సరిగా పనిచేస్తున్నాడా లేదా అని చెప్పి దగ్గరుండి బాగా చూసుంటాడు యజమానుడు. He came the second year. రెండో సంవత్సరం వచ్చాడు. After watching the gardener very closely, ఆ తోటమాలిని దగ్గరుండి గమనించిన తర్వాత he saw the gardener was very perfect. అర్థమైంది తోటమాలిలో లోపమేమీ లేదని అర్థమైంది. Now this gardener and the master are standing together. సో ఇప్పుడు ఇద్దరు కలిసి నిలబడ్డారు. And they are looking at the tree. ఆ చెట్టు వైపు చూస్తున్నారు. No fruit. ఫలమేమీ లేదు. Both are looking at each other. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు యజమాని తోటమాలి. They don't know what to say. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. And both scratched their heads and went off. తలగొక్కుని వెళ్ళిపోయారు. Now the third year they came. మూడో సంవత్సరం వచ్చింది. Now the gardener also was feeling somewhat different. ఆ తోటమాలికి కూడా కాస్తంత బాధగానే ఉంది. The master was irritated. యజమానికైతే బాధ కాదు, ఇక కోపం వచ్చేసింది. And he looked at the gardener. తోటమాలితో అన్నాడు, Enough. ఇది చాలిక. I'll tell you, ఒక మాట చెప్తా నేను, a time will come. సమయం వస్తుంది, God will say enough. దేవుడు ఇక చాలు అంటాడు నీ గురించి. Now God is gracious. దేవుడు కృపగలవాడు. God is love. దేవుడు ప్రేమ గలవాడు. But at the same time, అదే సమయంలో there is another side for God. దేవునికి మరొక వైపు కోణం మనం చూడాలి. When you look at the Romans chapter 11, రోమా పత్రిక 11వ అధ్యాయం గనక మనం చూస్తే, chapter 11 verse 22, ఆ రోమా పత్రిక 11వ అధ్యాయం 22వ వాక్యం గనక మనం చదివితే, there we see the two sides of God. అక్కడ దేవుని యొక్క రెండు పార్శ్వములు మనం చూడగలం. It says, consider the goodness of God and the severity or the sternness of God. గమనించండి, దేవుని అనుగ్రహాన్ని మీరు గమనించాలి, అలాగే కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును కూడా గమనించాలి. Many times we like the good side of God. మనము చాలా సందర్భాల్లో దేవుని యొక్క మంచితనం ఒకవైపును మనం చూస్తాం. 3 years, 3 సంవత్సరాలు, no fruit, ఏ ఫలం లేదు. yet the plant received all the blessings that it needed. ఫలము లేకపోయినా ఫలించకపోయినా నీళ్లు దాగింది, ఎరువులు మింగింది, సంరక్షణను అనుభవించింది. The plant was like the sponge sucking everything that God was giving. ఎలా ఉందయ్యా ఆ చెట్టు అంటే, ఒక స్పాంజీ మాదిరిగా ఏమిచ్చినా వద్దనకుండా మొత్తం మింగింది, మొత్తం పీల్చింది. Many times we are like, I want this from God. I want this for me, for my family, for my future, and we suck everything from God. చాలా సార్లు మనం ఎలా ఉంటామంటే, నాకు ఇది కావాలి, నా కుటుంబానికి ఇది కావాలి, మా వారికి ఇది కావాలి, దేవుడి దగ్గర నుంచి ఇంకా ఇంకా ఇవ్వయ్యా ఇవ్వయ్యా అని మొత్తం పీల్చుకుంటాం. It is not wrong. తప్పేమీ కాదు. It is not wrong to ask God for blessings. దేవుని ఆశీర్వాదం కోసం అడగడం తప్పేమీ కాదు. But because without God we can do nothing. ఎందుకు అనంటే, ఆయన లేకుండా, ఆయన అనుగ్రహించకుండా మనం ఏమీ చెయ్యలేం, మనం ఏమీ పొందలేం. Look at a small child. ఓ చిన్న బిడ్డను చూడండి. What can a small child give back to God? Give back to his parents? ఏమండి, ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులకు ఏమి ఇవ్వగలడు? తాను పోషించబడుతున్నందుకు, తాను సంరక్షించబడుతున్నందుకు తల్లిదండ్రులకు ఏమైనా ఇవ్వగలడా? The small child will always ask, give me milk, give me food, give me clothes, give me chocolate, give me biscuit. The child cannot give back anything. It will keep on receiving from the parents. గమనించండి, పిల్లలు ఏమి ఇవ్వగలరు? అమ్మా చాక్లెట్, అమ్మా బిస్కెట్, అమ్మా బట్టలు, అమ్మా అన్నం, అమ్మా కూర అంటే మొత్తం తీసుకుంటా ఉంటారు. Imagine, ఆలోచన చేయండి, if the same 5-year-old child, ఇదే 5 ఏళ్ల పిల్లవాడు, after it becomes 25-year-old, 25 ఏళ్ళు వచ్చాక, even at that time if the child asks this parent, 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత కూడా తండ్రిని గాని తల్లిని గాని, you give me, నీవు నాకు ఇవ్వు, what you will say? అప్పుడు మీరు ఏమంటారు? In Tamil we have one word. తమిళంలో ఒక పదం ఉందండి, It is called as dandasoru. దండసోర్ అండి. ఆ ఊరికే తిండి బట్టి మేపడం అన్నమాట. అది సంగతి, కూర్చోబెట్టి మేపడం. It is like, even after you're growing up, you are useless, still you are eating my food.
ఒరే నీకెంత వయసు వచ్చిన తర్వాత కూడా నేను పెట్టింది తింటున్నావు కదరా అంటాం. I'll tell you, as a child, nothing wrong in Every- getting everything from God. పిల్లలుగా ఉన్నప్పుడు బిస్కెట్టు చాక్లెట్ అన్నీ బట్టలు అన్నీ అమ్మ నాన్న తప్పేమీ కాదది, వాళ్ళ హక్కు అది. But the child has to grow. కానీ బిడ్డ ఎదిగిన మీదట, A believer has to grow. ఏమండి విశ్వాసి ఎదిగిన మీదట, A Christian has to mature. ఒక క్రైస్తవుడు పరిణతి చెందాలి చెందిన మీదట, A church has to mature. సంఘము పరిపక్వత చెందాలి చెందిన మీదట. You know, the attitude of what I will get from God should become what I can give back to God. దేవుని యొద్ద నుండి నేనేమి పొందగలను అనే స్థితి నుంచి దేవునికి నేనేమి ఇవ్వగలను అనే స్థాయికి మనం ఎదగాలి. Do you know why many churches are going downhill? Because they are not giving to God. They want to get and store. At some point they will become stagnant. After that it will be all downhill. ఎందుకు ఇవాళ చాలా సంఘాలు పతనమైన దిశకు వెళ్ళిపోతున్నాయి, పతనావస్థకు వెళ్ళిపోతున్నాయి అంటే వాళ్ళు దేవుని వద్ద నుంచి పొంది 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 నిల్వ చేసుకోవడమే గాని దేవునికి ఏమి ఇవ్వగలిగే పరిస్థితి లేనందున అవి పతనావస్థకు వెళ్ళిపోతున్నాయి. You know, 2025 you received so much from God. 2025వ సంవత్సరములో నువ్వు ఎంతో పొందుకున్నావు దేవుని వద్ద But my నుంచి. question is, what have we given back to God? అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ సంవత్సరములో దేవునికి నీవు ఏమైనా ఇచ్చావా? There are many Christians who have received from God for 40 years, 30 years, 20 years, 50 years. But the question is, what did God get from me? నేటి దినాల్లో చాలా మంది 30 ఏండ్లుగా 40 ఏండ్లుగా దేవుని వద్ద నుంచి పొందుకుంటూనే ఉన్నారు, కానీ దేవునికి ఏమైనా ఇచ్చిన దాఖలాలు మచ్చుకైనా లేవు. And I'll tell you, our life will be judged not by what we did, but by what we did not do. గమనించండి, మన జీవితానికి తీర్పు తీర్చేది దేన్ని బట్టి తెలుసా? మనం ఏమి చేశామనే దాన్ని బట్టి కాదు, మనము ఏమి చేయలేదు అనే దాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. You know, when you look at Matthew chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూస్తే there are 3 parables mentioned. అక్కడ 3 ఉపమానాలు రాయబడి ఉన్నాయి. You know, the first 13 verses, ఆ మొదటి 13 వచనాలు it is the parable of the 10 virgins. అది దేని గురించి అంటే 10 మంది కన్యకలను గురించినది. You know, that parable talks ఆ ఉపమానం ఏమని చెప్తుందంటే how 5 virgins entered into the wedding banquet and 5 did not. 5 కన్యకలు బుద్ధి గలవారు ఎలా విందులో ప్రవేశించారు, 5 బుద్ధి లేని వారు ఎలా ప్రవేశించలేదు చెప్తుంది. They could not enter in, not because of some sin they did, but because they did not prepare themselves to wait. గమనించండి, ప్రవేశించలేకపోయిన 5 వారు ఏమో చేయనందున కాదు, వారు సరిగా పాపం చేసి ప్రవేశించలేకపోవడం కాదు, వారు సరిగా సిద్ధపడినందున ప్రవేశించలేకపోయారు. And how many of you are preparing yourself to go to heaven? మీలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు? You know, it is very important. Many Christians don't do. నిజంగానా పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? చాలా మంది క్రైస్తవులు మీరు సిద్ధపడుతున్నందుకు నాకు చాలా సంతోషం, కానీ చాలా మంది అలా చేయట్లా. You know, if now pastor says పాస్టర్ గారు ఒకళ్ళు ఇలా అన్నారు, he is going to take the entire church to a trip to Visakhapatnam, ఒకవేళ సంఘం అందరం కలిసి విశాఖపట్నం పోదామని పాస్టర్ గారు అన్నారు అనుకోండి, what will you all do? మీరందరూ ఏం చేస్తారు? You know, you will ask, at least give me a few hours time to go home, get ready, pack my bags, bring everything. పాస్టర్ గారు కొంచెం టైం ఇవ్వండి, ఇంటికి పోయి బ్యాగులు గీగులు మొత్తం అరేంజ్ చేసుకొని వస్తానని చెప్పి టైం అడుగుతారు. You know, for some people few hours is needed, కొంతమందికి కొన్ని గంటలు సరిపోతాయి, for some people few days is needed. కొంతమందికి కొన్ని రోజులు కావాలి. You know, but the question is, ప్రశ్న ఏంటంటే how much are we getting prepared? How much are we not being prepared to go to heaven? మనలో ఎంతమంది, వాళ్ళ ప్రశ్న ఇది, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనలో ఎంతమందిని సిద్ధపడుతూ ఉన్నాం? You know, God will judge us, but by what we failed to do. గమనించండి, మనం ఏమి చేయడంలో విఫలమవుతున్నాం అనే దాని గురించి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. Look at the second parable. రెండవ ఉపమానాన్ని మనం చూస్తే It is there from verse 14 to verse 30. అది 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఉంటుంది. There it talks about there for 10 women, here 3 men. అక్కడ మనకు ఒక 3 మనుషులు కనపడతారు.
Here one man received 5 talents. ఒక మనుషునికి 5 తలాంతులు ఇవ్వబడ్డాయి. One person received 2 talents. ఒక మనుషునికి 2 తలాంతులు ఇవ్వబడ్డాయి. One person received 1 talent. ఒక మనుషునికి 1 తలాంతు ఇవ్వబడింది. Do you know why did God give 5, 2 and 1? ఎందుకండి ఇలా చేశాడు దేవుడు? 5, 2, 1 కదా. According to his own ability. వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. If God gives somebody something more than you, don't be jealous. గమనించండి, ఒకవేళ ఎప్పుడైనా దేవుడు మీలో ఒకరికి మించి దేవుడు ఇంకొకరికి ఏదైనా ఇస్తే దాన్ని బట్టి అసూయ పడబాకండి. This fellow with that 1 talent itself, he could not do anything. What will happen if God gave him 5? ఏమంటే ఈడి ముఖం ఒకటిస్తేనే ఏమి చేయలేకపోయి సతికిల పడ్డాడు. 5 ఇచ్చే ఏం చేస్తాడు? God knows what to give to whom. ఆ దేవుడికి ఎవరికి ఎంత ఇవ్వాలో బాగా తెలుసు, ఆయన అట్టనే ఇస్తాడు. Now this fellow who got 5 talents, he got 5 more. 5 పొందుకున్నాడు, 5 సంపాదించాడు. The fellow who got 2 talents, he got 2 more. 2 పొందుకున్నాడు, 2 సంపాదించాడు. The fellow who got 1 talent, 1 పొందుకున్నాడు, he did not do any mistake. తప్పేమి చేయలా, పాపమేమి చేయలా. According to the standard of the world, గమనించండి, లోక ప్రమాణముల ప్రకారం అయితే, if I give you my car and I go, నేను నా కారు గనుక ఇచ్చి వెళితే, what will I expect from you? మీ దగ్గర నుంచి నేను ఏం ఆశిస్తాను? When I come back, give my car safe. That is enough. ఏమండి, నా కారు సేఫ్ గా నాకు అప్పగిస్తే చాలు. Don't do anything to it. మీరేమి చేయాల్సిన పని లేదు, దానికి ఆయిల్ గీలు కొట్టచ్చు. Don't break it. Give it back to me safe. ఏమొద్దు, దానికి ఏమి గీత పడకుండా నాకు సేఫ్ గిస్తే చాలు. I gave him 1,000 rupees. He gave me back 1,000 rupees. That is enough. ఏమండి, 1000 రూపాయలు ఇస్తే సరిపోద్ది. But God's standard is different. దేవుని ప్రమాణం అలా ఉండదు. If God gave you 1 talent at the start of 2025, at the end of 2025, it should be made at least into 2. గమనించండి, 2025 ప్రారంభములో దేవుడు మీకు ఒక తలాంతు ఇస్తే 2025 చివరికి అది 1గా ఉండకూడదు, అది 2 అవ్వాలి. If you have not made it, నీవు గనక అలా చెయ్యకపోతే, God does not call us lazy alone. He calls us wicked and lazy. గమనించండి, దేవుడు కేవలం సోమరోడా అనడు, దుష్టుడా, సోమరివాడా అంటాడు ఆయన. The world will say you are lazy. నీవు సోమరివాడవని మాత్రమే కాదు, but God says it is a sin. మనమైతే సోమరివాడా అని వదిలేస్తాం, కానీ దేవుడు దాన్ని పాపంగా ఎంచుతున్నాడు. Today I want to ask you, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, have you learned something new in 2025? ఈ 2025 సంవత్సరములో ఏదైనా ఓ క్రొత్త సంగతి నేర్చుకున్నారా? Have you improved yourself in 2025? లేదు, ఆత్మ సంబంధంగా మిమ్మును మీరు 2025లో అభివృద్ధి పరుచుకున్నారా? Has your Bible reading increased in 2025? బైబిల్ చదవడం కాస్త ఏమైనా పెరిగిందా, తరిగిందా? Are you sharing gospel to more people in 2025 than in 2024? 2024లో కంటే 2025లో మరి కాస్త ఎక్కువ మందికి సువార్తను ప్రకటించారా లేదా? Are you interceding for others instead of only for me? కేవలం నీ కొరకు ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతరుల కోసం ఏదైనా విజ్ఞాపన చేస్తున్నది ఉన్నదా లేదా? If we have not done it, ఒకవేళ అది చేయకపోతే, we all belong to this 1 talent man category. మనమందరం కూడా వాడి కేటగిరీలోకి, అన్నయ్య కేటగిరీలోకి వెళ్ళిపోతాం. I'll tell you, మీకు మాట చెప్తాను, God judges us but what we did not do. గమనించండి, దేవుడు మనకు తీర్పు తీర్చేది మనం ఏదో చేశామని, మనం ఏమి చేయలేదు అనే దాన్ని చూస్తాడు ఆయన. We are just few more days for the end of this year. మనకు కొద్ది రోజులే ఉన్నాయి ఈ సంవత్సరం ముగింపుకి. I want you to think, ఒక విషయం మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. what are the things that you could have done but you did not do? మీరు ఏమి సాధించారనేది ఆలోచించింది చాలు, కానీ మీరు ఏమి చేయలేకపోయారు అనే దాని గురించి కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని నా సలహా. What you could have done for God but you did not do. దేవుడి కోసం ఏదో చేశాం అని చాలా ఆలోచించారు, ఇక చాలది. ఏమి చేయలేకపోయాం అనేది ఆలోచన చేయండి. What you could have done for the church but you did not do. ఓకే, సంఘం కోసం అది చేశాం ఇది చేశాం అని మీరు అంటున్నారేమో, ఓకే, అది అలా ఉంచండి. మీరు ఏమి చేయలేకపోయారో కాస్త ఆలోచన చేయండి. What you could have done for your family but you did not do. ఓకే, కుటుంబానికి ఏదో చేశారంటున్నారే, అది కాసేపు అలా ఉంచి ఏమి చేయలేకపోయారో దాన్ని ఆలోచన చేయండి. What you could have done for your work that you did not do. ఓకే, మీరు మీ పనిలో మీరు ఏదో చేశారని కదా, ఏమి చేయలేకపోయారో ఒకసారి ఆలోచన చేయండి. I'll tell you, in the final day, చివరి రోజు,
You know, when you look at the same Matthew 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం కనుక మనం and చూస్తే verse 31, 31వ వచనం, the third parable begins. మూడవ ఉపమానం కనబడుతుంది అక్కడ. You know, this the first two, the 31st verse and the 32nd verse itself, it sends some kind of shivers to me. నాకైతే మీకు ఎట్లుందో నాకు తెలియదు కానీ మత్తయి సువార్త 25లో 31, 32 వచనాలు చదివితే నాకైతే అచ్చంగా వణికే పుడుతుంది. Now look at the 31st verse. 31 ఒకసారి చదువుదాం. You know, the Son of Man will come in glory with his angels and sit on a throne of his glory. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద You know, ఆసీనుడై ఉండును. try to imagine a big auditorium. కొంచెము ఊహ మొదలు పెట్టండి. ఒక పెద్ద ఆడిటోరియం, స్టేడియం ఊహించండి. You know, if you look at, some of the chairs, some normal wooden chair itself will look so royal. ఏమండి, కొన్నిసార్లు చిన్న చిన్న మోస్తరు కుర్చీలు కూడా కొంచెం రాయల్ గా కనబడతా ఉంటాయి, అలంకరిస్తారు. You know, the moment you see some chair itself, you will get fear. It looks so royal. మీకు తెలుసో లేదో, కొన్నిసార్లు కుర్చీ చూసి కూడా వణుకు పుడుతుంది. రాజుగా సింహాసనం చూస్తే వణుకు పుడుతుందా లేదా? కుర్చీని చూస్తే, కుర్చీలో కూర్చున్న ఆయన సంగతి తర్వాత, కుర్చీ చూస్తేనే వణుకు పుట్టుద్ది. You know, there are some chairs, even if people ask us to sit, we won't sit. కొన్నిసార్లు కొన్ని కుర్చీలు ఉంటాయి, కూర్చోండి అని చెప్పినా కానీ కూర్చోడానికి ధైర్యం చేయలేము. అలాంటి కుర్చీలు మీకు తెలుసుగా, Because the power of the chair is like that. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చునే వాళ్ళ పవర్ ఆ కుర్చీ కూడా అంటుకుంటది. అందుకని దాన్ని చూస్తేనే వణుకు పుడుద్ది మనకి. You know, have you ever had such an experience? మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవాలు కలిగినాయా? చూపించిన కూర్చోమన్నా కూర్చోమా కుర్చీలో అంటాం. You know, when my father-in-law was alive, మా మామగారు సజీవునిగా ఉన్న కాలంలో he had a wooden chair like that. He had a wooden chair like that. ఆయనకి ఒక మంచి చెక్క కుర్చీ ఉండేదండి. You know, every time he'll sit in that chair. ఆయన ఎప్పుడు కూడా అదే కుర్చీలో కూర్చునేవాడు. Now he's died. He's dead. ఆయన లేరు, వెళ్ళిపోయారు ప్రభు సంధికి. Now even if somebody asks me to sit in the chair, no need. I'll sit in a plastic chair. ఇప్పటికీ ఎవరన్నా ఆ కుర్చీలో కూర్చోమంటే వద్దు నాయనా, నేను ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటానంటాను. No, the chair is like that. ఎందుకంటే ఆ కుర్చీ అలాంటిది. మరి Now think of this verse. మరి మామూలుగా ఈ రోజున సమాజంలోనే ఇలాంటి సంగతులు ఉంటే అసలు ఈ వాక్యం చదవండి. A great throne of glory. ఒక గొప్ప మహిమ గల సింహాసనం. And the Son of God in all glory sitting on the throne. మనుష్య కుమారుడు తన మహిమతో కూడా తన దూతలతో వచ్చే మహిమ గల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. And you know what he is doing? ఆయన ఏం చేస్తున్నాడు? He is separating. ఆయన వేరు చేయడం ప్రారంభించాడు. I'll tell you, it is scary when we get separated. మరి ఈ వేరు చేయడం అనే ప్రక్రియ స్టార్ట్ అయితే భయం పుట్టాల్సిందే. You know, when you are in school, PT period. ఏమండి, స్కూల్లో పీటీ అంటే ఎక్సర్సైజ్లో చేసి ఆ పీరియడ్ లో You know, the PT master will separate 1 2 1 2 1 2. పీటీ మాస్టర్ గారు ఏం చేస్తారు? 1 2 1 2 చెప్తూ వేరు చేస్తూ ఉంటారు టీమ్స్ ని. Do you know what will the best friends do? జనరల్ గా మంచి స్నేహితులు ఏం చేస్తారంటే, when the PT master is separating, పీటీ మాస్టర్ ఎప్పుడైతే 1 2 1 2 అంటూ సపరేట్ చేస్తుంటారో they will not stand near. వాళ్ళు దగ్గరగా ఉండరు. If they stand near, they will go to 2. ఎందుకంటే వాళ్ళు పక్క పక్కనే ఉన్నారు అనుకో, మంచి స్నేహితులు, ఒకడేమో ఒక టీంలో పడతాడు, ఇంకోడేమో ఇంకో టీంలో పడతాడు. So this fellow will go, one fellow will stand at 1, then friend will leave one fellow and he'll stand at 3. అందుకని వీడు ఏం చేస్తారంటే, మా తెలివిగా ఆడి పక్కన ఉండకుండా 3వ స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఒకే టీంలోకి వస్తారుగా. I tell you, there is a time when people will not like separation. నిజమండి, కొన్నిసార్లు ప్రజలు వేరు చేయబట్టాన్ని ఇష్టపడరు. This is a time where God is gathering. ఈ సమయం ఏ సమయం అంటే దేవుడు పోగు చేస్తున్న సమయం. I do not know what is in your heart. మరి నీ హృదయంలో ఏం ఆలోచన ఉందో నాకు తెలియదు. And let me tell you one thing. ఒక విషయం మీతో చెప్తాను. Right now, God does not care what is in your heart. నీ హృదయంలో ఏముందో ఆయన పట్టించుకోవట్లే ఇప్పటికైతే. Because he is somehow hoping that everybody, even if something is wrong in our heart, we will get saved. ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్టున్నాడే కొద్దిగా చూసి చూడండి పోతాడులే, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నాం మనం. So now God is gathering everybody. ఈ సమయము పోగు చేస్తున్న సమయం. నువ్వు ఎట్టున్నా, నీ స్థితి ఏమైనా, దేవుడు నిన్ను పోగు చేస్తున్నాడు. Peter and Judas will be together. పేతురు, యోధా వంటి వారు కూడా పక్క పక్కన ఉంటారు. ఎందుకంటే పోగు చేసే సమయం కదా. Peter, John and Judas will be together. ఆ పేతురు, యోహాను, యోధా వంటి వారు కూడా ఒకే గుంపులో ఉంటారు పోగు చేసేటప్పుడు. You know, John was leaning in the heart of Christ. యేసు యొక్క రొమ్మును ఆనుకున్న వాడుగా ఉన్నాడు యోహాను. Peter told people, I do not know Jesus,
పేతురు ఏమన్నాడు? యేసు ఎవరో నేను ఎరుగనన్నాడు. Judas went and betrayed Jesus. మరి యూదా, ఇస్కరియోతు యూదా వెళ్ళి మోసం చేశాడు, ద్రోహం చేశాడు. Jesus knew what all these three will do, మరి ఈ ముగ్గురు సంగతి ఏంటని అడిగితే but he gathered all three. ఆయన ముగ్గురిని గ్యాదర్ That చేశాడు, is పోగు gathering. చేశాడు. That is, we are all in a ఎందుకంటే నీ స్వభావం ఎటువంటిదైనా, నువ్వు బొంకేవాడివైనా, నువ్వు ఆనుకునేవాడివైనా, నువ్వు ద్రోహం చేసేవాడివైనా నేను గ్యాదర్ చేశాడు, No, పోగు చేశాడు. this is the period of grace. God is gathering. ఎందుకంటే ఇది కృపాకాలం, కృపాయుగం కాబట్టి దేవుడు పోగు చేసే పని. But a time will come when he will separate. కానీ ఒక సమయం వస్తుంది, అది వేరు చేసే సమయం. At that time you cannot say, this is my husband, this is my wife, so you should come with me. No, it cannot happen. ఒకవేళ అప్పుడు ఏమంటే అమ్మ ఆవిడే, మేమిద్దరం కలిసి పక్క పక్కన ఉండాలంటే కుదరదు. Children cannot say, this is my father, he did so much for me, so he should come with me. No, that will not work out. ఒకవేళ పిల్లలు మా నాన్న, మా డాడీ, మేమంతా ఒక చోట అంటే అది కుదరదు. And he separated them. ఆయన వేరు చేసే సమయం ఒకటి రాబోతుంది. You know, under what basis he separated them? సరే, వేరు చేయడం దేన్ని ఆధారం చేసుకుని వేరు చేస్తాడు ఆయన? Not by what they did, but what they did not do. గమనించండి, వారు ఏమి చేశారు అనే దాని మీద ఆధారపడి కాదు, వారు ఏమి చేయలేదు అనే దాని మీద ఆధారపడి వేరు No, చేస్తారు. look at verse 42. 42వ వచనం చదువుదాం. You know, here God is telling, Christ is telling, I was hungry, you gave me no food. ప్రభు అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. I was thirsty, you gave me no drink. దప్పి కొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. I was stranger, you do not take me in. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. I was naked, you do not give me even a dress. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. I was sick, you do not give me any medicines. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. I was in prison, you do not come and visit me. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. I'll tell you, నేను అంటాను, on the final day, చివరి రోజు God will judge us, but what we did not do. దేవుడు మనము ఏమేమి చేయడములో విఫలమయ్యాం అనే దాని మీద తీర్పు You know, తీరుస్తాడు. many Christians are thinking that, you know, they can be silent Christians and easily enter into heaven. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, అమ్మా నేను ఎవరు జోలిపోయే రకం కాదమ్మా, నేను ఎవరు జోలిపోనమ్మా, నేను అట్టనే పరలోకం పోతాను అనుకుంటున్నారు కొంతమంది. You know, many people will say, you know, I will not go this side or that side, I will simply walk on the wall and escape. నేను అట్ట కాదులే, నేను అటు పోను ఇటు పోను, గోడ మీద నడుస్తూ ఉంటా, సమయాన్ని బట్టి అటు పోవాలి ఇటు పోవాలి, అప్పుడు డిసైడ్ చేస్తానంటారు You know, this కొంతమంది. one cat on the wall. మీకు తెలుసుగా గోడ మీద పిల్లి వాటం సంగతి. You know, there is one church, one kindergarten rhyme. మీకు తెలుసో లేదు, చిన్నపిల్లలు పాడేటువంటి రైమ్స్ ఉన్నాయి, పాట ఒకటి ఉంది. Humpty Dumpty sat on a wall. హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ది వాల్. వచ్చుగా రైమ్ వచ్చుగా మీకు? You know, if you do not know, go to kindergarten. ఒక తెలియపోతే ఎల్కేజీకి వెళ్ళి చదువుకుంటండి ఇప్పుడు. You know what happened to that Humpty Dumpty who sat on the wall? ఆ హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ద వాల్కి ఏమైందో తెలుసా? As sitting in the wall, he had a great fall. వాల్ మీద కూర్చొని గ్రేట్ ఫాల్, పతనం అయ్యాడు. And what happened when he fall? ఎప్పుడు పతనమైనప్పుడు ఏం జరిగింది? He was broken into pieces. పతనమైనప్పుడు ముక్కలు ముక్కలు అయిపోవడం అయ్యింది. And the rhyme will end saying, all the kings and horses tried to put him together again, but they could not do it. ఆ రైమ్ లో, ఆ గీతములో ఏముంటదంటే, అక్కడున్న రాజులు గొప్పోళ్ళందరూ కూడా ఆ పగిలిపోయిందని, విరిగిపోయిందని మామూలు చేయాలనుకున్నది వాళ్ళ వల్ల కాలేదంట, అంతగా నాశనం అయిపోయిందంట. The problem of many Christians is not sin, but it is lukewarmness. గమనించండి, ఈ రోజున చాలా మంది క్రైస్తవుల విషయమైనటువంటి నేరం ఏంటంటే పాపము కాదు, నులివెచ్చనితనము. If I ask somebody to go and murder, will you murder? ఏమండి, ఇప్పుడు ఇక్కడున్న మీలో ఎవరినైనా వెళ్ళి పోయి మర్డర్ చేయమంటే చేస్తారేంటి? No. చెయ్యరు. మీరు మంచోళ్ళు. No, if I ask you to go and commit adultery or fornication, how many of you will do it? ఒకవేళ No. పోయి వ్యభిచారం చేయమంటే చేస్తారా? జారత్వం చేయమంటే చేస్తారా? చెయ్యరు. No, if I keep a bottle of alcohol and say you can drink it, how many of you will do it? ఒకవేళ No. ఒక మందు బాటిల్, ఒక ఫుల్ బాటిల్ ఇక్కడ పెట్టి ఎత్తు అంటే మీరు ఎవరైనా ఎత్తుతారా? ఎత్తరు. The problem of Christians is not doing what they should not do, but not doing what they should do. గమనించండి, ఈ రోజున క్రైస్తవుల యొక్క దోషం ఏంటంటే, వారు ఏమి చేయకూడదో దాన్ని చేయడం కాదు, వారు ఏమి చేయవలసి ఉందో దాన్ని చేయకపోవడమే దోషం. Think how many things that we failed to do in 2025.
ఈ కోణములో నుంచి చూసినప్పుడు ఎన్ని సంగతులలో మనం విఫలమయ్యాం ఒకసారి ఆలోచన చేయండి. How many times Holy Spirit whispered in our ears asking us to do something but we did not do. పరిశుద్ధాత్ముడు ఎన్నో సార్లు మన చెవులలో తన మెల్లని స్వరముతో మాట్లాడుతుండి ఈ పని చేయమంటే చేయకుండా ఎన్నిసార్లు తప్పించుకోలేదు, దాట వేయలేదు. After a person is dead, we talk 100 good things about him in his funeral service. What if we could have spoken those 100 good things when he is alive so that he could live for few more years? గమనించండి, ఒక మనిషి చచ్చిపోయాక 100 మంచి సంగతులు చెప్పడం కాదు, పొగడ్తలు కాదు, వాడు బ్రతికుండగా నువ్వు గనక 100 మంచి మాటలు మాట్లాడితే వాడు మరికొంతకాలం బ్రతుకును. What is the use of crying for somebody after they are dead when you could have give them so much enjoyment when they could have lived? చచ్చాక ఏడవడం వల్ల ప్రయోజనం ఏముందండి? బ్రతికుండంగా ఏదైనా సేవ చేయాలి కానీ. We say this person is not good, that person is not good, he did not do, they did not do. The question is what we did not do. మనం చాలాసార్లు అంటాం, వాళ్ళు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు, వాళ్ళట్ట వీళ్ళట్ట, నువ్వు చేయి, నీ చాలా రన్నయ్య చూసుకో ముందు. Look at Matthew 23 and 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. The last part in the English Bible, ఇంగ్లీష్ బైబిల్లో చివరి మాట ఇలా ఉంటదండి. it says these you ought to have done without leaving the others undone. అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. You should do some things. అవును, మీరు కొన్ని పనులు చేస్తున్నారు, but there are also some things we should not be without doing. అయితే మనము చేయకుండా విడిచిపెట్టినవి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని చేయాలి. How many of the things that we did not do? మనం చేయని సంగతులు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించేటి మొదలు పెట్టండి. I want to ask you some practical questions. సరే, కొన్ని ఆచరణాత్మక ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని. You came to church one day morning. సరే, ఒక రోజు ఉదయం మందిరానికి వచ్చారు. You saw a believer very sad. ఒక విశ్వాసి చాలా దుఃఖములో ఉండడం చూచారు. How many of you had the guts to go and ask him or her what happened, what is troubling you? మీలో ఎంతమందికి ధైర్యం ఉంది? Who knows, maybe అన్న ఏమయ్యింది అని అడిగే ధైర్యం ఎంతమందికి ఉంది? who knows, maybe you are the answer for that person's problem. అసలు అట్ట అడుగుతారా? అడగరు. ఏమో, ఒకవేళ వారి దుఃఖానికి మీ దగ్గరే జవాబు ఉందేమో. When was the last time you came and encouraged your pastor saying, "Pastor, your sermon was good, I was blessed by it"? ఇది ఒకటి చెప్పాలి, మరి నేను తప్పదు, తర్జుమా చేయాల్సింది. జీవితంలో ఎంతకాలం అయ్యింది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రోజున మీరు చెప్పిన వాక్యం నాకు ఆదరణ ఇచ్చింది, మంచి సందేశం చెప్పారని ఎప్పుడన్నా? When was the last time you came and asked the pastor or somebody, is there any particular need for the church? ఎప్పుడైనా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారు ఏదైనా మన మందిరానికి కానీ లేకపోతే ఇంకో రకంగా ప్రత్యేక అవసరత ఏదైనా ఉందా అని అడిగి ఎంతకాలం అయ్యింది? Children went out and they went to Sunday class, children's ministry. ఏమండి, పిల్లలు ఇప్పుడే మీ ముందే కదా వెళ్ళారు సండే స్కూల్ పరిచర్యకి. How many of you have taken steps to find out what are the needs in the children's ministry? మీలో ఎంతమంది ఆ పిల్లల పరిచర్యకు ఏం అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు? How many of you have found out how is the evangelistic ministry going on? ఓకే, సువార్త పరిచర్య గురించి కాస్త ఆలోచనలు ఎట్లా వెళుతుంది, ఏం జరుగుతుందని అడిగి ఎంతకాలం అయ్యింది? How many of you are helping the church in tracts ministry? మరి కరపత్రికలు పంచే విషయంలో ఎంతమంది మీరు ముందుకు వస్తున్నారు? I'll tell you, for some Christians, కొంతమందికి coming to church itself is ministry. అరే నాయనా, మందిరానికి రావడమే ఒక పరిచర్య. I'll tell you how sad. ఎంత విచారకరమో తెలుసా? People are like the sponge. ఈ రోజున స్పాంజీ క్రైస్తవులు తయారైపోయారు. Like the leech. లీచ్ లాగా. What I will జలగ తెలుసుగా, జలగ క్రైస్తవులు, స్పాంజీ క్రైస్తవులు. What I will get. నేనేం పొందగలను? What I will get. నేనేం పొందగలను? That not from the Bible what I will get. దాని అర్థం బైబిల్లో నుంచి పొందడం కాదు. What blessing I will get from God. నేను దేవుని దగ్గర నుంచి, బైబిల్లో నుంచి కాదు, ఆశీర్వాదం డైరెక్ట్ గా అక్కడి నుంచి రావాలి. But I tell you, we should grow into maturity. దేవుని పిల్లలారా, మనం పరిణతి చెందాలి. Asking God, దేవుని అడగాలి, Lord, what should I give? దేవా నేను నీకేం ఇవ్వగలను నాయనా? You remember the story of Good Samaritan? మీకు తెలుసు కదా మంచి సమరయుని ఉపమానం. Do you know the characters in the Good Samaritan? ఆ మంచి సమరయుని ఉపమానములో ఒక్కొక్క వ్యక్తి గురించి మనం ఎరుగుదాం కదా. There was this wounded man.
అక్కడ గాయపడిన మనుషుడు ఉన్నాడు. There was this hospital doctor who was treating the wounded man. అలాగే గాయపడిన మనుషుని బాగు చేస్తున్న వైద్యుడు ఉన్నాడు. And there is the good Samaritan. అలా మంచి సమరయుడు ఉన్నాడు. There is the priest. అలాగే యాజకుడు ఉన్నాడు. There is the Levite. అలాగే అంటే ప్రధాన యాజకుడు, అలాగే లేవీయుడు ఉన్నాడు. And then there is the robbers. అలాగే దొంగలు. ఇవన్నీ ఆ ఉపమానంలో ఉన్నాయి. 6 characters. 6 క్యారెక్టర్స్ మనకు కనపడతాయి. Who made the biggest mistake? ఈ 6 పాత్రలలో ఈ 6గురిలో ఎవరు పెద్ద తప్పు చేశారు చెప్పండి? Whom will you condemn? ఏమండి మీరు ఎవరిని నేరారోపణ చేస్తారు? According to me, నా మట్టుకైతే by the standard of the world, లోకము యొక్క ప్రమాణాల బట్టి the robbers should be condemned. దొంగల్ని కొట్టాలి అసలు. What did this fellow do? He was simply traveling. ఏం చేశారండి వీడు? వాళ్ళు ప్రయాణం చేస్తుంటే But Jesus did not condemn the robbers. గమనించండి, యేసు ప్రభు దొంగల గురించి ఏ మాట మాట్లాడలేదు. He doesn't care about the people who are doing sin. ఆయన పాపము చేస్తున్న వాళ్ళని గురించి మాట్లాడడం లేదు. You know, Revelation says, he who wants to become holy, let him become more holy. గమనించండి, ప్రకటన గ్రంథం చెప్తుంది ఏంటంటే పవిత్రునిగా ఉన్నవాడు తన్ను పవిత్రునిగానే ఉండనిమ్ము. He who wants to continue in unrighteousness, let him continue more in unrighteousness. పాపము చేయువాడు ఇంకను పాపము చేయువానిగానే ఉండనిమ్ము. God did not condemn the robbers. ఏమండి, దేవుడు అక్కడ దొంగలను నేరస్థాపన చేయడం లేదు. He condemned those who saw the need yet walked away. ఎవరి మీద ఆయన తప్పు మోపుతున్నాడంటే అక్కడ అవసరత ఉందని చూచి కూడా పట్టనట్లు ముందుకెళ్ళిన వాళ్ళని దేవుడు తప్పు పడుతున్నాడు. దొంగలను తప్పు పట్టలేదు ఆయన. What did we see and walk off? ఎన్ని చూచాం, చేయగలిగి ఉండి కూడా ఎన్నిసార్లు దాటిపోయాం. In 2025, what did you see and walk off? ఈ 2025లో ఎన్నిసార్లు నీవు చూచి కూడా దాటిపోయావు? అవసరత ఉందని తెలిసి కూడా ఇది నాకు కాదులే అంటూ దాటిపోయావు. Today I'll tell you that the tree cannot keep standing without bearing fruit. ఏమండి, ఫలించకుండా నిలబడే నైతిక హక్కు దానికి లేదు. You know, when the master and the gardener looked at each other, ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూచుకున్నారు, యజమాని తోటమాలి. the master looked to the gardener. యజమాని అంటున్నాడు తోటమాలితో, Enough. ఇక చాలు, Cut it off. నరికేసేయ్. You know, we had this murunkai maram. What is murunkai? మునక్కాయ చెట్టు. We had that tree in our house. మొలక చెట్టు ఉంది, మనకు కూడా ఉంది పక్కనే, మందిరం పక్కన. మరి ఏంటో దేవుడు అటు పెట్టాడు. మరి You know, this tree, you know, often it brings this insects. మీకు తెలుసుగా, మొలక చెట్టుకి అంటే గొంగళ పురుగులు పక్క. So every 4 months once this insect will come. ఈ మామూలే 3 నెలలకు 4 నెలలకు గొంగళ పురుగులు వస్తాయి. You know, we kept this tree because it is a very useful tree. మరి మేము అయినా కూడా దాన్ని నెట్టి పెట్టుకున్నాం, మా ఇంట్లో ఉంది అంటున్నారు దైవజనులు. But it was not giving out that drumstick. ప్రాబ్లం ఏంటంటే చెట్టు అయితే ఉంది, పురుగుల్ని కూడా తట్టుకుంటున్నాం, కానీ మునక్కాయలు రావట్లా. You know, this master in Luke, ఇప్పుడు ఈ లూకా సువార్తలో మనం చూస్తున్న యజమానుడు, he had patience for 3 years. 3 ఏళ్ళు ఓపిక పట్టాడు. I am very bad. నేను అంత మంచోడిని కాదు. I don't have patience for 3 years. నాకు 3 ఏళ్ళు ఓపికలే. I waited for 1 year. 1 సంవత్సరం చూసా. You know, there was one friend of mine who came and planted the tree. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయనే వచ్చి ఆ చెట్టు ఆ మొక్క పెట్టింది. I called him. నేను పిలిచా, Cut it out. నరికేరా బాబు దాన్ని. సంవత్సరం చూస్తే ఒక్క మునక్కాయ రాలా, గొంగళ పురుగులు తప్ప. Usually gardeners are very good. సహజంగా తోటమాలులు మంచిగా ఉంటారు. You know, every time, you know, you ask some gardener to remove something, you know, they will say, గమనించండి, leave it, sir, leave it. యజమానులకు కొంచెం ఓపిక తక్కువ. తోటమాలను ఎప్పుడైనా అడిగితే పీకేయమంటే పెంచిన పోషించిన ప్రాణం నరకడానికి తొందరగా చేతులు రావు. మరి ఏం చేద్దాం? You know, my friend also told the same thing. Leave it, sir. నా స్నేహితుడు కూడా అన్నారు, బాబు కుదురు వదిలేరా బాబు. I said, no need. నాకు వద్దయ్యా, సంవత్సరం చూసా బాబు, ఏసై. And 3 weeks back we cut it. 3 వారాల క్రితం నరికేసాం దాన్ని. But this gardener, కానీ ఈ తోటమాలి he also told the master the same thing. యజమానితో కూడా అదే చెప్పాడు. Leave this 1 year, sir. ఇంకొక సంవత్సరం అయ్యగారు, I will give more fertilizer. ఇంకొంచెం ఎరువేస్తాను, I will pour more water. ఇంకొంచెం నీళ్లు పోస్తాను. And the master stared at the gardener. ఆ యజమానుడు తోటమాల వైపు చూస్తున్నాడు. He looked at the gardener. ఆ తోటమాలతో అంటున్నాడు, 1 more year. సరే
ఇంకొక సంవత్సరం. Leave it for the 4th year. ఓకే, 4వ ఏట కూడా వదిలేసాయి. If it does not bear fruit, 4వ సంవత్సరాంతము కల్లా ఫలించకపోతే, if it is still not doing anything, ఇంకా ఏ కొంచెము కూడా ఫలించకపోతే cut it. ఇక నరకటం పక్క. I want to ask you a question. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను, What if this is our 4th year? ఒకవేళ ఇదే నీ 4వ సంవత్సరమేమో, What if this is our 4th year? ఒకవేళ ఇదే మీ 4వ సంవత్సరం అయితే ఏంటి సంగతి? What if 2026 is our 4th year? I didn't say year, I said our 4th year. సరే నేను మీ గురించి అంటున్నా, నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా. ఒకవేళ 2026 గనక మన 4వ సంవత్సరం అయితే ఏంటి సంగతి? You know something? Whether we are working or not, devil is working properly. మీకు సంగతి తెలుసో లేదో, మీరు పని చేసినా పని చేయకున్నా సాతానుడు పని చేయుచున్న వానిగా ఉన్నాడు. Look at the world outside. ఒకసారి లోకం వైపు చూడండి. You know how sin is increasing. పాపం ఎంత పెరుగుతుందండి. You know, in the book of Job, యోబు గ్రంథంలో when God asked Satan, where are you coming from? దేవుడు అడిగాడు సాతాన్ని, ఎక్కడి నుంచి రా అబ్బాయి వచ్చావని. In the 7th verse, ఆ 7వ వచనంలో Satan ఉంటుంది. will say, I am coming from roaming around the world. సాతాన్ ఏం చెప్పాడు? లోకములో భూమి మీద ఇటు అటు తిరుగులాడు మొత్తం సెట్టేసుకొచ్చానంటున్నాడు. You know, this is in Job 1:7. He told God, I am roaming the world and I am coming. ఏమండి గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఈ మాట మనం చదివాం. అది దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. In 1 Peter 5:8, ఆ పేతురు మొదటి పత్రిక 1:8లో ఉన్న మాట, there Peter is warning the church, అక్కడ పేతురు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. the devil who was roaming in Job యోబు గ్రంథములోనేమో కేవలం తిరుగుతా ఉన్నాడట ఇటు అటు, is still roaming today trying to deceive people. గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో తిరుగుతా ఉన్నటువంటి సాతాను ఇప్పటికీ తిరుగుతున్నాడు. Devil is doing his job properly. ఏమండి, సాతానుడు తన పని నుంచి ఏమీ విరమించలా. ఆ రోజున తిరగటం మొదలుపెట్టినాడు, ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నాడు. I'm asking, devil is doing, are we doing our work properly? సాతానుడు వాడి పని వాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సరే, మన పని ఎంతవరకు చేస్తున్నాం? You know, the heart of Christ, the burden of Jesus was, when he saw the crowd, he said, the people, the crowd is too much, the harvest is ready, but laborers are few. క్రీస్తు హృదయం ఈ రోజున దేని గురించి పరితపిస్తుందంటే, పొలము తెల్లబారి ఉన్నది, పంట కోత విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. You know, I'll tell you, God does not want fans. ఏమండి, దేవునికి అభిమానులు కాదు కావాల్సింది. God is no more interested in believers. దేవునికి విశ్వాసుల పట్ల వాళ్ళ విషయం అంత ఇష్టం లేదు. God is no more interested in just followers. కేవలం ఆయన వెంబడించువారు కాదు కావాల్సింది, అభిమానులు కాదు కావాల్సింది, విశ్వాసులు కాదు కావాల్సింది. God is interested in workers. దేవుడు పనివారుల కొరకు చూస్తున్నాడు. Today I want to ask you, ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, I do not know how you are going to end 2025. మరి 2025ని ఎలా ముగించాలని అనుకుంటున్నారో నాకు తెలియదు. It's all right if you failed, సరే, ఒకవేళ విఫలమై ఉండొచ్చు, or maybe you have done a lot, లేదా మీరు చాలా చేసి ఉండొచ్చు. but I'll tell you, అయితే ఒక మాట మీతో చెప్తాను, 2026 2026 we need to do more for God. మనము దేవుని కొరకు మరి ఎక్కువగా చేయవలసి ఉన్నాము. I'll tell you, this is the burden of God. ఇది దేవుని హృదయ భారం. God is not happy with the church of God today in India. ఈ రోజున భారతదేశములో ఉన్న సంఘమును బట్టి దేవుడు ఆనందంగా లేడు. I'll tell you, if God is literally, if you see God, God will be crying. నిజంగా చూచే కళ్ళుంటే ఆయన కన్నులు కన్నీటిని స్రవిస్తున్నాయి. You know, if you look at a world map, ఒకసారి ప్రపంచ పటాన్ని చూస్తే, do you know how many countries are there in the world? మీకు తెలుసా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో? Around 204 countries. 204 పైబడిన దేశాలు ఉన్నాయి. You know, somebody say 196 to 204 countries. ఇంచుమించుగా 200 దేశాలు పైగానే ఉన్నాయి. You know, Jesus had 12 disciples. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు. Of these 12, God would have sent these 12 to any country. ఈ 12 మందిని ఆయన ఏ దేశానికైనా పంపించాడు. But of the 12, కానీ ఆ 12 మందిలో one fellow ఒక శిష్యుణ్ణి who touched the wound of Jesus, యేసు గాయమును తాకినటువంటి శిష్యుణ్ణి, who put his fingers into the wound of Jesus, తన వ్రేళ్లను ఆయన ప్రక్కలో ఉంచినటువంటి శిష్యుణ్ణి, the first disciple to call Jesus as God,
యేసును దేవుడు అని సంబోధించిన మొదటి శిష్యుణ్ణి came to India 2000 years before. 2000 సంవత్సరాలు ఇంచుమించు క్రితం భారతదేశానికి We వచ్చారు. received the gospel before China, Russia, America, and so many of the well Christian countries. చైనా, రష్యా, అమెరికా లేదా ప్రపంచంలో ఉన్న చాలా క్రైస్తవ దేశాలు అనబడుతున్న వాటికంటే ముందుగానే మనం సువార్త పొందుకున్నాం. Not even of the 12 disciples, not even one went to England or Germany. ఏమండి 12 మంది శిష్యుల్లో ఒక్కడ కూడా జర్మనీ వెళ్ళలేదు, లేకపోతే ఇంగ్లాండ్ వెళ్ళలేదు. Even after 2000 years. 2000 సంవత్సరాలు గడిచినా కూడా. Do you know what is the number of Christians? ఇవాళ భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య ఎంత అంటే తెలుసా? Do you know what is the church doing? ఏం చేస్తుందండి సంఘం ఈ రోజు? I will tell you. నేను ఒక మాట చెప్తాను. The church is sucking everything from God. ఇవాళ భారతదేశ సంఘం ఏం చేస్తుందంటే దేవుని వద్ద నుంచి అన్నిటిని పీల్చుకుంటుంది, పొందుకుంటుంది. I am not saying the church is not growing. నేను సంఘం ఎదగడం లేదని చెప్పడం లే. The church is growing. సంఘం ఎదుగుతుంది. But కానీ what is the church giving back? ఎదుగుతున్న సంఘం దేవునికి తిరిగి ఏమి ఇవ్వగలుగుతుంది అంటున్నాను. God does not measure the church by the seating capacity. దేవుడు ఎప్పుడు కూడా ఓ సంఘము యొక్క అభివృద్ధిని ఎంతమంది ఆ మందిరములో వచ్చి కూర్చుంటున్నారు అనే దాన్ని బట్టి చూడడు. But God measures the church by its sending capacity. దేవుడు ఓ సంఘము యొక్క అభివృద్ధిని పంపబడేటువంటి సంఖ్య మీద ఆధారపడి ఎంచుతాడు. Don't say I'm giving money to the church, I'm giving money to God, that is enough. ఏట చెప్పమాకండి, కానుకలు బాగానే ఇస్తున్నామండి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు మీకు చెప్పలేదేమో అని మీరు అనుకోబాకండి. ఆ ఇచ్చే దాని గురించి కదా మాట్లాడుతుంది. God is not a businessman. దేవుడు ఏమైనా వ్యాపారస్తుడు అనుకుంటున్నారా? He is not running a supermarket. లేకపోతే ఆయన ఏమైనా సూపర్ మార్కెట్ ఏమైనా పెట్టాడు ఇక్కడ? Now you give him 100 rupees, he give you 50 blessings. No. 100 రూపాయలు ఇస్తే ఒక 50 రూపాయలు విలువైన ఆశీర్వాదాలు ఇస్తాడు అనుకున్నారు. I'll tell you, even if you don't pray, even if you don't give, God will still bless you. ఒక మాట తెలుసుకోండి, మీరు కానుకలు ఇయ్యిపోయినా కూడా దేవుడు మిమ్మల్ని ఇత్తనే ఉంటాడు, దీవిత్తనే ఉంటాడు. మీరు దాని గురించి ఏం పెద్ద కంగారు పడాల్సిన పని. Some people think, if they don't read the Bible in the morning and pray, if they go out, they will meet with accident. కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఒరు బాబాయ్ పొద్దున్నే లేచి బైబిల్ చదవకపోతే రోడ్డు మీదకి వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతానేమని బైబిల్ చదువుతారు. God is not a magician. ఏమంటే దేవుడు ఏమైనా గారడి వాడు అనుకుంటున్నారా? And Bible is not a magic book. ఏమంటే బైబిల్ ఏమైనా మ్యాజిక్ పుస్తకం అనుకుంటున్నారా? We cannot do business with God. ఏమంటే దేవునితో మనం వ్యాపారం చేయలేము. నీకు ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వు, నేను ఇది చేశాను కాబట్టి నువ్వు నాకు అది చేయడానికి. Are you giving God your time? ఏమంటే దేవునికి నువ్వు సమయం ఇస్తున్నావా? Are you giving God your energy? నీ యొక్క శక్తిని దేవునికి దారబోస్తున్నావా? Are you giving God your talent? నీ యొక్క తలాంతులు దేవుని కొరకు ఇస్తున్నావా? Can I tell you something? ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా. Are you giving God your creativity? నీ సృజనాత్మకతను దేవునికి ఇస్తున్నావా? Are you giving God your imagination? నీ ఊహాశక్తిని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? I'll tell you. నేనంటాను, God needs to be our first priority. దేవుడు మన తొలి మొట్టమొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. Not one of the many priorities. అనేక ప్రాధాన్యతలలో ఒక ప్రాధాన్యత దేవుడు కాకూడదు. Where is God in your list? నీ లిస్టులో, నీ పట్టికలో, నీ చిట్టి పట్టీలో దేవుడు ఎక్కడున్నాడో? Where is God? ఎక్కడ దేవుడు ఎక్కడ? What are you doing for God? ఏం చేస్తున్నావు దేవుని కొరకు? What you did not do for God? ఏం చేయడం లేదు నువ్వు దేవుని కొరకు? Today I have a very humble request. నేను వినయపూర్వకంగా మీకు ఒక మనవి చేసుకుంటున్నాను. The heart of God is crying. దేవుని హృదయం పరితపిస్తుంది. Because the church is sucking from God but not giving back. ఎందుకంటే సంఘము దేవుని వద్ద నుంచి పొందుకుంటుంది కానీ దేవునికి ఇచ్చే స్థితిలో లేకపోయింది. Overhead water tank? ఏవండి మీకు తెలుసుగా, అందరం కూడా ఇళ్ల మీద పెట్టుకునే ట్యాంకీ తెలుసుగా. From the tank only water comes through the pipe to tap. ఆ ట్యాంకీ దగ్గర నుంచే పైపుకి నీళ్లు వస్తాయి. From bore the water goes to the tank. గమనించండి, బోర్ నుంచేమో నీళ్లు పైకి వెళ్తాయి, ట్యాంకీ నుంచేమో నీళ్లు కిందకి వస్తాయి. ఇది అందరికి తెలుసుగా. So there was one tank. ఒక ట్యాంక్ ఉందంట. It took all the water from the bore. అదో విచిత్రమైన ట్యాంకీ. బోర్ దగ్గర నుంచి నీళ్ళన్నీ తీసుకుంటది. But it said, I will not give to the pipe. నేను పైపుకి మాత్రం నీళ్లు ఇవ్వనంటది ఆ ట్యాంకీ. Do you know what will happen to the tank? అప్పుడేమైందంటే ట్యాంకీకి 1 week it will be good. ఒక వారం బానే ఉంటది. That water will be good. ఆ నీళ్లు కూడా బానే ఉంటాయి ఒక వారం. After 2 weeks, 2 వారాల తర్వాత the water will be little bit smelly. కొంచెం వాసన వస్తాం మొదలెత్తది.
After 1 month, ఒక నెల తర్వాత the tank also will be dirty. చివరగా ట్యాంకీ కూడా మురికి మొహం అయిపోద్ది. The water also smelly. ఏ నీళ్లు ఇంకా వాసన వస్తుంటాయి. After that, the tap will tell to the tank, తర్వాత ట్యాప్ అంటది ట్యాంకీతో, please don't send your water. వరే నాయనా నీకు దండం రా బాబా, ఆ పాసి నీళ్లు మురికి నీళ్లు నాకు పంపి అక్కడ చప్పట్లు కూడా స్తోత్రం చెప్పచ్చు. You know, after 1 month, if the tank says, I will give also, the tap will say, don't give. ఒకవేళ నెల తర్వాత నాకే ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలనిపిస్తుంది పంపినా ట్యాపు అంటే ట్యాప్ అంటది నీకో దండం, నేను నీటికో దండం, వద్దే వద్దు అంటది. You know, today many Christians are like the tank, getting everything from God and building it up for them, Ivala- and it has become smelly. ఇవాళ చాలా మంది ఎట్టున్నారంటే ఆ ట్యాంకీ క్రైస్తవులాగా ఉన్నారు. దేవుని దగ్గర నుంచి పొంది 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 స్టోర్ చేసుకుని ఎప్పుడుకో పుట్టింది బుద్ధి. ఏం బుద్ధి? దేవా నీ కోసం ఏమైనా చేస్తానంటే వద్దులే సార్లు అంటాడు ఆయన. You know, when Noah sacrificed after coming out of the ark, మీకు తెలుసు కదా, నోవహు ఓడలో నుంచి వచ్చిన తర్వాత బలి అర్పణ చేశాడు. the fragrance of that, the smell of that offering was so pleasing to God. ఆ సువాసన, ఇంపైన సువాసన దేవుడు ఆగ్రాణించాడు అనుంది. But sadly, విచారకరం ఏంటంటే today if God comes to the Christian, ఒకవేళ దేవుడు ఈ రోజున క్రైస్తవుల దగ్గరికి వస్తే he has to come not just with mask, కేవలం మాస్కుతో రావడం కాదు ఆయన, but with 2 cotton inside the nose. దేవుడు మాస్కుతో పాటుగా ఆ ముక్కు రంధ్రాలలో 2 కాటన్ పెట్టుకొని రావాలేమో అన్నట్టుంది పరిస్థితి వాళ్ళ. Too much stinking. ఎంత దుర్గంధమో. But the advantages, కానీ ప్రయోజనాలు, we have this spray, మనం ఒక స్ప్రే ఉంది కదా మనకి, You know, కప్పు కొడుతున్నప్పుడు స్ప్రే కొట్టుకుంటాం కదా, not taking bath, స్నానం చేయకుండా. but putting spray ఇవాళ చాలా మంది క్రైస్తవులు దుర్గంధం అట్టే పెట్టుకుని స్ప్రే క్రైస్తవులాగా తయారు, స్ప్రే కొడుతున్నారు. and gama we go out, ఏం చేస్తాం, టక స్ప్రే కొట్టేది గబో బయటికి వెళ్తాం. and the way we say praise the Lord, hallelujah, ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, and the beautiful Bibles that we have, మంచి మంచి సుందరమైన బైబిళ్ళు చేత పట్టుకొని బయలుదేరతాం. and we know few words like Lord is my shepherd, I shall not want, enough. ఏదో కొద్ది మాటలు బైబిల్లో నోటు పెట్టుకుంటా, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, ఆహాహా ఓహోహో. You know, when you sit saying stotram, కూర్చోగానే స్తోత్రం, లెగిస్తే స్తోత్రం, and everybody think, wow, what a Christian. బాబోయ్, కూర్చుంటే స్తోత్రం, లేస్తే స్తోత్రం, వందనాలు, బైబిల్ ఎంత మంచి క్రైస్తవులో. But when God looks at the heart, కానీ హృదయము వైపు దేవుడు చూస్తే do you know what God will say? ఏమంటున్నాడు దేవుడు? You have a name that you are alive, but now you are dead. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకుంది, కానీ నువ్వు మృతుడివే. You know, today, what are the things that we fail to do? ఈ రోజున ఏమి చేయడములో మనం విఫలమైపోతున్నాం? Are we making God happy? దేవుని సంతోషపెట్టే స్థితి ఉందా? You know, one of the most saddest verse in the Bible. అత్యంత విచారకరమైన దుఃఖం కలిగించే ఒక వాక్యం బైబిల్ ఉందండి. Now there are many sad verses, చాలా ఉన్నాయి, వాటిలో ఒకటి, but there is one very, very sad verse. అత్యంత విచారకరమైన మాట. You know, when you read Ezekiel chapter 22, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం మనం చూస్తున్నాం. you know what verse I'm going to tell? ఏమండి, ఒక వాక్యం నీతో చెప్తాను. 30th verse. 30వ వచనం. I looked for one man. ఒక మనుషుని కొరకు నేను చూస్తున్నాను. I searched for one నేను man, ఒక్క మనుషుని కోసం వెతుకుతున్నాను. and I couldn't find anybody. ఎంత విచారించినా ఒకడైనను కనబడలేదు. Do you know how sad this verse is? ఏమండి, ఈ వచనం చదువుతున్నప్పుడు మీకు విచారం అనిపించడం లేదా? You know, once we as family, we went to Vellore. మేము కుటుంబ సమేతంగా వెల్లూరు అనే ప్రాంతానికి We వెళ్ళాం. live in Chennai. మేము చెన్నైకి దగ్గరలో. From there, around 140 kilometers to Vellore. ఒక చెన్నై నుండి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది వెల్లూరుకి. After finishing a meeting, it was raining heavily. ఆ మీటింగ్ అయిపోగానే బాగా వర్షం వస్తుంది. You know, I have stayed in Vellore from 2003 to 2014, almost 11 years. 11 సంవత్సరాలు వెల్లూరులో నేను నివాసం ఉన్నాను. And I know many people there. ఆ వెల్లూరులో నాకు పరిచయస్తులు చాలా మంది ఉన్నారు. And when I lived there, I had friends everywhere. నాకు ఎక్కడైనా ఉంటే స్నేహితులు అయిపోతారన్నమాట. చాలా మంది స్నేహితులు ఉన్నారు నాకు అక్కడ. But very recently when we went to Vellore, ఈ మధ్యనే మేము వెల్లూరు వెళ్ళాము. and after the meeting when we were about to come back, ఇక మీటింగ్ ముగించుకొని తిరిగి వెళ్ళే క్రమంలో it was heavily raining. చాలా భీకరమైన వాన. And these roads, this highway from Vellore to Chennai is very bad. ఆ వెల్లూరు నుంచి చెన్నై మార్గం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది రోడ్లు. Market roads are better.
Market roads are better. మార్కెట్ రోడ్లు ఇంకా బెటర్ అన్నమాట వాటికంటే. And I wanted to stay somewhere in Vellore. సరే మొత్తం మీద ఎక్కడో చోట ఉండాలి, వెల్లూరులో ఆగిపోవాలనుకున్నాను. I lived in Vellore for 11 years. 11 ఏళ్ళు ఉన్నాను కదా వెల్లూరులో. Now I have so many friends there. చాలా మంది స్నేహితులు ఉన్నారు. I want to stay somewhere. ఎక్కడో చోట ఉందాం అనుకున్నాను. So I was thinking and I was scrolling through my phone list to where can I stay. ఫోన్ లో చూస్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్దామా అని పేర్లు. I'll tell you, sadly I could not find anybody. ఒక్కడు కూడా దొరకలా. I felt very bad. చాలా బాధ అనిపించింది. 11 years, so many friends. 11 ఏళ్ళు ఉన్నాను, ఎంతో మంది స్నేహితులు. But could not sleep at night in somebody's home. ఒక రాత్రి బస చేయడానికి అవకాశం లేక I felt very bad. చాలా బాధ అనిపించింది. But okay, then we thought, okay, we'll go back home. We drove through the rain and we went home. పర్లేదులే, వర్షం ఉన్నా కానీ అట్లనే వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాం. Now think about God. నాకే అట్లా అనిపిస్తే, He created heaven and earth. భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, He created you and me. నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు, He gave you food and water. ఆహారం ఇచ్చి నీళ్ళనిచ్చిన దేవుడు, He helped you breathe and walk. శ్వాసించటానికి నడవటానికి శక్తినిచ్చిన దేవుడు. After giving everything, నీ కొరకు సమస్తం ఇచ్చాక He is asking for one man. ఒక్క మనుషుని కోసం వెతికితే ఒక్కడు కనపడలేదంట. And all the fellows are saying, అందరూ అంటున్నారు, I am very busy. బ్రదరు కొంచెం బాగా బిజీగా ఉన్నాను నేను. I have small children. నాకు పిల్లలు ఉన్నారు. I have work. నాకు పని ఉంది. I have old parents. నాకు ముసలి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. I just got married. నాకు కొత్తగా పెళ్ళయింది. In my house some work is going on. మా ఇంట్లో కొంచెం పనులు జరుగుతున్నాయి. I just have a pet in my home. నా ఇంట్లో పెంపుడు జంతువు ఉంది. These are the reasons that people gave to the master in that parable. ఏమండి ఆ ఉపమానములో అవేగా వాళ్ళు చెప్పిన సాకులు అవేగా? Do you know how much God's heart would have pained? ఏమండి ఇలాంటి సాకులు చెప్తుంటే దేవుని హృదయం ఎంత బాధ అనిపిస్తుంది. I searched for one man. ఒక్క మనుషుడు కోసం వెతికితే ఒక్కడు కూడా అందుబాటులో లేకపోయినే. If Jesus is going to come to this church and search for one man, ఒకవేళ యేసు మన మందిరానికి వచ్చి ఒక్క మనుషుని కోసం వెతికితే ఒక్కడన్నా అందుబాటులో ఒక్కరన్నా లేకపోతే, will he find one man? ఎలా ఉంటది? కనుగొనగలడా దేవుడు ఒక్కరన్నా? Don't say God, he will find a pastor. పాస్టర్ గారు ఉంటారులేండి అని మీరు అనబాకండి. No, that's not an excuse. అది సాకు కాదు. Then pastor will go to heaven. అప్పుడు పాస్టర్ గారు వెళ్తారు పరలోకం. And we all can sit here. మనందరం ఇక్కడ కూర్చుందాం మరి, ఓకేనా? No, what are we going to do for God? ఏం చేస్తున్నాం ప్రభు కొరకు? Till 2025 you got from God. 2025 వరకు దేవుని వద్ద నుంచి ఎంతో పొందుకున్నారు. What are you going to give back to God? మీరు ఏం చేయబోతున్నారు? దేవునికి ఏమి ఇవ్వబోతున్నారు? Do you know the first question that Paul, or the second question Paul asked God when he got saved? ఏమండి, రక్షించబడిన తర్వాత పౌలు దేవుని అడిగిన రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? Look at Acts chapter 9. అందరూ కూడా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం తీయండి. When God met Paul on the way, ఆ మార్గములో పౌలును కలుసుకున్నప్పుడు verse 4, 4వ వచనంలో Jesus asked one question. ఒక ప్రశ్న యేసు అడిగారు. Saul, సౌలా సౌలా, why are you persecuting me? నీవేళ నన్ను హింసించుచున్నావు. Jesus asked one question. యేసు ఒక ప్రశ్న అడిగితే Paul asked two questions. పౌలు రెండు ప్రశ్నలు అడిగాడు. First question was, మొదటి ప్రశ్న ఏంటంటే, in 5th verse, 5వ వచనంలో, who are you, Lord? నీవెవడవు ప్రభువా, నీవెవడవు అన్నాడు. And Jesus replies, యేసు ప్రభు సమాధానం I చెప్పాడు, am Jesus whom you are persecuting. నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు. The moment he knew it was Jesus, ఎప్పుడైతే నేను యేసును అని ఆయన చెప్పాడో, what was his next question? సౌలు అడిగిన రెండో ప్రశ్న ఏంటో తెలుసా? He didn't ask God, okay, you are Jesus, so what will you give me? ఓహో నువ్వు యేసువా, మరి నాకేమి ఇస్తావు అన్నాడా? We will ask the same thing. మనమైతే పక్క అదే అడిగి, ఓ యేసు ప్రభువా మీరు, మరి నాకేమి ఇస్తారండి అని అడిగేవాళ్ళం. The moment some politician or chief minister, somebody comes in, ఎప్పుడైనా ఒకవేళ అనుకుందాం, అలా మార్గ మధ్యంలో ఓ రాజకీయ నాయకుడు మన లోకేష్ గారే వచ్చారనుకోండి, the moment he says I'm going to become the chief minister, or I am the chief minister, లేదు నేనే ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రిని చెప్పారనుకోండి వాళ్ళు, what we will say? మనం ఏమంటాం? I have this patta problem in my place. ఏమంటే నాకు ఈ పట్టా ప్రాబ్లం ఉందండి, I have this legal issue. నాకు ఈ యొక్క వ్యాజ్యం ఉందండి, what will you do for me? మరి నా కోసం ఏం చేస్తారండి? When Jesus said, I am Jesus whom you are persecuting me. అర్థమైందా?
సౌలుతో ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసును నేను అని సమాధానం చెప్పాడో, he didn't ask Christ, what will he give me? యేసు ప్రభువా అలాగైతే మరి నాకేమిస్తారు తమరు అని అడిగాడా? Instead, you know what he asked, what he told back to Christ? ఏమడిగాడో తెలుసా యేసును? Look at the 6th verse. 6వ వచనం చదవండి. He says, Lord, what do you want me to do? నేను నీ కొరకు ఏమి చేయగలను? Today I want to tell you, ఈ రోజు నేను ఆ మాట అంటాను. when you enter into 2026, 2026లోకి ప్రవేశించిన మీదట go with this question. ఈ ప్రశ్నతో ముందుకెళ్ళండి. Lord, what do you want me to do? ప్రభువా నన్ను ఏం చేయమంటావు నీ కోసం? No, don't go to prophets and give your head and say, what will God do to me in 2026? ప్రవక్తల దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచి ప్రార్థన చేయండి 2026లో దేవుడు నా కోసం ఏమేం చేస్తాడు అని అడగబాకండి. If that fellow is in sin, no, his sin will come to your head. నేను అంటాను, ఒకవేళ ఆ ప్రవక్త పాపం మీద, ఆ పాపం మీ మీద కూడా వస్తుంది. అట్లాంటి పనులు చేయబాకండి. Direct transfer. డైరెక్ట్గా వచ్చేస్తుంది ఆ పాపం మీ మీదకి. No, don't go to people and say, Lord, what is going to, don't ask people, what will God do for me? అక్కడికి ఇక్కడికి బయలుదేరి వెళ్ళి ఆ ప్రవక్తలు ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా పట్ల దేవుడు చిత్తం ఏంటో నన్ను ఎత్తిమి చేయబెట్టి నాకు చెప్పండి నేను అడగబాకండి. Come to your pastor and ask, what should we do for God? దైవజనుడి దగ్గరికి రండి, మీ పాస్టర్ గారి దగ్గరికి రండి. పాస్టర్ గారు, దైవజనుడా, నేను దేవుని కోసం ఏం చేయాలా నాకు కొన్ని చెప్పండి అని అడగండి. Tell me, what ministry should I do? నేను ఏం పరిచయం చేయాలి, నేను దేవుని కొరకు ఎట్లా చేయాలి, నేను ఏం చేయాలో అని అడగండి. Ask what innovatively you can do for the church. నేను అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఎట్లు దోహదపడగలను, నేను ఏం చేస్తే సంఘ క్షేమాభివృద్ధి కలుగుద్ది లేదా దేవుని పని చేయగలను అడగండి. Don't think of your weakness. మీ బలహీనతల గురించి ఆలోచన చేయకండి. It doesn't matter whether you are old or young. నీవు వృద్ధుడవా యవనస్తుడవా దానితో నిమిత్తం లేదు. That doesn't matter. అది పెద్ద విషయం కాదు. Yeah, old, young and all is only for worldly standard. ఏమండి, వృద్ధులు యవనులు ఇవన్నీ లోకస్తుల దృష్టిలోనే. Only for world, you know, the moment you get 60 years old, your story is over. లోకం దృష్టిలో 60 వచ్చినట్టు ఇంకంతా అయిపోయినట్టే ప్యాకే. No, nowadays 60 is, you need not wait for 60. You know, in IT sector, 45 is the new retirement age. మీకు తెలుసో లేదో, ఇవాళ 60 కాదు, ఒకప్పుడు గవర్నమెంట్ నుంచి 60 రిటైర్మెంట్, ఇవాళ ఐటీ సెక్టర్లో 45 ఏళ్ళకి రిటైర్మెంట్ అయిపోతుంది అడుగులు. You know, if you don't upgrade yourself after 45, gone. దాని విషయమే కాదు, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే 45 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపో అని చెబుతారు ఇక. You know, Moses said, you know, I have a stammering mouth, I cannot speak. God said, go, I will be with your mouth. ఏమన్నాడు మోషేతో? అయ్యా నత్తోడు అంటే, నత్తోడు ఇవన్నీ పక్కన పెట్టి నేనున్నాను నీతో పద అన్నాడు. You know, Elijah said, it is enough, I am very depressed, let me die. ఏలియా ఏమన్నాడు? అయ్యా ఇంక చాలయ్యా, అయిపోయింది అయ్యా, సరిపెట్టుకుంటానండి. నో వెళ్ళు, నీ శక్తికి మించిన ప్రయాణం ముందున్నది God అన్నాడు. said, your journey is too great, you cannot say you are depressed, your purpose is too big than your depression. గమనించండి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందున్నదని దేవుడు చెప్తుండగా ఇంక అయిపోయింది ప్రభు, సాలయ్యా, సర్దుకుంటానయ్యా, నేను మాట్లాడడానికి వీలు లేదు. It doesn't matter what your past was. నీ యొక్క గతమేంటో ఆయనకు అనవసరం. Paul was a terrorist. ఏమండి, పౌలు ఒక టెర్రరిస్ట్, ఒక ఉన్మాది. But it was that Paul God used. ఒక ఉన్మాది అయిన పౌలును దేవుడు వాడుకోగలేనిది. You know, if I was Jesus, ఇప్పుడు నేనే గనక యేసునైతే I would have given that ministry to John or James instead of Paul. ఏమండి, పౌలుకు కాకుండా ఇంకొకళ్ళకి పరిచయం ఇచ్చేవాడిని నేనైతే. But God chose a terrorist like Paul. కానీ దేవుడు ఒక ఉన్మాదిని తన పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. It was John who was always leaning with Christ. ఎప్పుడు యేసు ప్రభు రొమ్మున అనుకునే యోహానుకు అప్పగించాల అంత గొప్ప పరిచర్య. But did you know to whom Jesus went and asked, do you love me? పేతురుని అన్నాడు కదా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అన్నాడు. The fellow who told, I do not know him. నిన్నెవరో ఎరుగనన్నవాన్ని. Peter even cursed Christ. ఏమండి, పేతురు ఆ విధంగా మాట్లాడాడు, ఎరుగునని ముమ్మారుగా. It was to that Peter God, Jesus asked, do you love me? గమనించండి, ఆ పేతురుని కదా ఆయన అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. I'll tell you, your background doesn't matter. ఏమండి, నీ గతం ఆయనకు నిమిత్తం లేదు. Your gender doesn't matter. నీవు స్త్రీవా పురుషుడువా అన్నది నిమిత్తం లేదు. Now when you read, you can go to your homes and read Luke chapter 8. ఇంటికి వెళ్ళి లూకా సువార్త 8వ అధ్యాయం చదవండి. The first 3 verses. మొదటి 3 వచనాలు. It talks about many women who traveled and supported Jesus. చాలా మంది యేసుతో పాటు సంచరించి పరిచర్యలో సహకారాన్ని అందించారండి. You know, it is very sad for men actually.
గమనించండి, ఇది పురుషులకు ఇది చదువుతుంటే విచారకరం. You know, I have seen in Tamil Nadu so many places, చాలా తమిళనాడులో చూస్తుంటాను నేను, they all have this women's conference. ఎక్కువగా స్త్రీల కుడికలు జరుగుతూ ఉంటాయి. But you will not find even one men's conference. పురుషుల కుడికి ఒక్కడు కూడా జరగదు. You know, look at Luke 8. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. We know there were 12 disciples with Jesus. ఏమండి 12 మంది శిష్యులు మనకు తెలుసు. There is no other disciple mentioned. మరి మరొక శిష్యుడి గురించి ప్రస్తావన లేదు. But Luke 8:1-3 talks about many women who supported Jesus. కానీ లూకాసు వార్త 8:1-3 చదివితే చాలా మంది స్త్రీలు పరిచర్యలో సహకారులుగా ఉన్నారని రాయబడింది. Look at Romans 16. రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి. There are 28 names mentioned. 28 పేర్లు ఉన్నాయి అందులో. Of the 28 names, 18 names are women names. ఆ 28లో 18 పేర్లు స్త్రీల పేర్లు ఉన్నాయి. Gender doesn't matter. ఏమండి స్త్రీయా పురుషుడా లింగ భేదం ఆయనకు లేదు. Your background doesn't matter. నీ గతమేంటో ఆయనకు అప్రస్తుతం. Your age doesn't matter. నీ వయస్సుతో నిమిత్తం లేదు. You know, all this is only for the world. ఇవన్నీ లోకానికి కావాలి. The way God sees is different. దేవుడు చూచే తీరే భిన్నంగా ఉంటుంది. I want to ask you this question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. If Jesus comes, if God comes, యేసు ఈ రోజున వచ్చి I am searching for one man, నేను ఒక్క మనిషిని కొరకు వెతుకుతున్నానంటే what is your answer? నీ సమాధానం ఏంటి? Lord, here I am, send me. నేనున్నాను ప్రభువా, నన్ను పంపించాయా, నన్ను వాడుకోయా అని చెప్పగలరా? Or లేదా I am busy, maybe after 3 years I will come. ప్రభువా సారీ అయ్యా, 3 ఏళ్ల తర్వాత వస్తానే. The sin of doing nothing. ఈ రోజున సందేశము ఇదే, అంశం ఇదే. ఏమీ చేయకుంటున్న పాపము, ఏమీ చేయకుండా ఉండటం. ద సిన్ ఆఫ్ డూయింగ్ నథింగ్, నిష్క్రియునిగా ఉండుట పాపము. What are the things that we failed to do? ఈ రోజున ఏమీ చేయడంలో మనం విఫలమవుతున్నాం. I tell you, we cannot live, we cannot run this machine long without doing anything. ఏమండి ఈ మిషన్ని ఎక్కువ రోజులు ఏమీ పని చేయకుండా కొనసాగించలేము. You know, we had an air conditioner at home. మాకు ఇంట్లో ఒక ఏసీ ఉంది. You know, this AC, you know, when you switch on the AC, the bill is going too much. మామూలుగా ఏంటి, ఎవరికైనా ఉన్న బాధేగా, ఏసీ స్విచ్ అదే పనిగా బిల్లు ఎక్కువ వస్తుందని బాధ. So I decided we will use the AC during summer. నేను అనుకున్నాను కేవలం ఎండాకాలంలో మాత్రమే ఉపయోగించాలి ఏసీ అనుకున్నాను. So summer is 3 or 4 months, unbearable heat we will use at that time. సరే 3-4 నెలలు మీ అందరికి తెలిసిందే ఎండాకాలంలో ఏసీ వాడుకున్నాం. After that, switch it off. ఇక స్విచ్ ఆపిన తర్వాత So 8 months no AC. 8 నెలలు ఏసీ స్విచ్ అయ్యిలా. Again the next summer came. మళ్ళీ సమ్మర్ వచ్చింది, You switch on the AC. స్విచ్ ఆన్ చేసాం. Have you tried it? ఎప్పుడైనా ట్రై చేశారట్టగా? Don't try it. అట్ట ఎప్పుడు చేయమాకండి మీరు. Your AC won't work. మీ ఏసీ పని చేయదు, ఎట్ట చేయమాకండి. Our AC got repaired. ఎందుకంటే మాది రిపేర్ వచ్చింది కాబట్టి మీది రిపేర్ రాకూడదని చెబుతున్నా. The AC technician said, ఆ ఏసీ టెక్నీషియన్ ఏం చెప్పాడంటే, if you don't use it regularly, ఏమంటే దీన్ని తరచుగా గనక వాడకపోతే it will not work. ఇది పని చేయదండి. You know, many of us Christians, మనలో చాలా మంది అంతే. we are seasonal Christians. మనము ఆయా కాలమునకు సీజనల్ భక్తి చేసే రకాల. When Christmas comes, everybody will work. ఆయా కాలములలో ముఖ్యముగా క్రిస్మస్ కాలమునందు You know, మనము బహు విరివిగా పని చేయుదము. After that, that fellow will not be seen. క్రిస్మస్ అయిపోయిన తర్వాత మరలా కంటికి కానరాకుండును. You know, only if something special occasion comes, you can see his head. ఏదైనా ప్రత్యేక సందర్భములలో వారి తలలో కనబడును. You know, the pastor might appreciate you. పాస్టర్ గారు నిన్ను అభినందించవచ్చు. The church elders might appreciate you. సంఘ పెద్దలు నిన్ను అభినందించవచ్చు. But according to God, కానీ దేవుడు your work is of zero. నిస్సున్నా. Today I'll tell you. ఈ రోజు ఒక మాట మీతో చెప్తాను. Everything that you failed to do in 2025. ఏమండి 2025లో నీవు అన్ని విషయాల్లో విఫలమై ఉండొచ్చు గాక. If you have not multiplied your talents, నీవు నీ తలాంతులను వృద్ధిపరచుకొని ఉండకపోవచ్చు గాక. I humbly request you. నేను హృదయపూర్వక వినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. Ask God like Paul did. దేవుణ్ణి అడగండి, క్షమాపణ అడగండి. Lord, what should I do? ప్రభువా నేనేం చేయాలయ్యా? Don't ask Lord పౌలు అడిగినట్టుగా అడగండి. Don't ask Lord, what will you give me? దేవా నాకేమిస్తావు 2026లో ఏమేమి రెడీగా ఉంచావని అడగబాకండి. Let's stop that prayer. Enough. దయచేసి కొంచెం ఆ ప్రార్థనలు ఆపితే బాగుంటది. ఇంకా చాలు, ఆ చేసిన ప్రార్థన చాలు. You know, my son, నా కుమారుడు he has to go to school at 8 o'clock. 8ంటికి వెళ్తాడు బడికి. 7 o'clock he did not come and ask me, will you give me food? ఈ 7 గంటలకు అడగడు వచ్చి నాకు అన్నం పెడతావని. Do you think only if he asks I'll give?
ఏమండి అడిగితేనే అన్నం పెడతామా? 7 గంటలకు వచ్చి నాకు అన్నం పెడతారంటే పెడతామా పిల్లలకి? 7 o'clock, his mother will prepare the food on the table. అడిగినా అడగకపోయినా లంచ్ బాక్స్ మమ్మీ అనకపోయినా 7ంటికి వాళ్ళ అమ్మ క్యారేజీ రెడీ చేసేస్తుంది. For lunch, it is ready. లంచ్కి మధ్యాహ్న భోజనానికి రెడీ అయిపోద్ది ఇక్కడ. For morning breakfast, ready. ఉదయం అల్పాహారం రెడీ అయిపోతుంది. Dinner, ready. సాయంత్రం భోజనం రెడీనే. He need not come and ask, will you give me, give me, give me. అమ్మా టిఫిన్ పెట్టవా అమ్మా భోజనం పెట్టవా అని అడుగుతాడా? Only if there is some special things he want, he should come and ask. ఎప్పుడు అడుగుతాడు? ఏదన్నా ఒక ప్రత్యేక సందర్భాల్లో అడుగుతారు. My teacher asked for a sketch pen, can you give me? I will give. ఎప్పుడు అడుగుతాడు? నాన్న ఈ రోజున టీచర్ గారు స్కెచ్ పెన్ తెమ్మన్నారు అంటే అది అడగాలి, ఎందుకంటే రెగ్యులర్ కాదు కాబట్టి ఇస్తాం అది. We need not ask God, Lord, will you give me? మీరు అనుకోబాకండి ఈ కేవలం అన్నం పెట్టమంటే దేవుడు పెడతాడు. దేవుడు అడగకుండానే చాలా ఆశీర్వాదాలు మనకి ఇచ్చేస్తాడు. Without asking, God will give you. నీవు అడగకపోయినా ఇస్తాడు ఆయన. Let's change our prayers. కనుక ఆ ప్రార్థనలు కాస్త కట్టి పెట్టండి. Ask God, దేవుని ఇలా అడగండి, what should I do? ప్రభువా నేను నీ కొరకు ఏం చేయగలను? What do you want me to do in January? దేవా జనవరిలో నీ కోసం ఏం చేయాలంటావు? What do you want me to do in February? ఫిబ్రవరిలో ఏం చేయమంటావు? March, April, Good Friday, Easter is coming. What should I do? అడగండి. మార్చి ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏం చేయాలని అడగండి. May VBS may come. What should I do? మేలో ప్రత్యేకంగా ఈ సండే స్కూల్ పిల్లలకు తరగతులు ఏం చేయాలి అడగండి దేవుణ్ణి. In June, children will go to school. Our church children will go to school. There might be poor children. What should I do? ఓకే, జూన్ మాసం వస్తుంది, పిల్లలు మరలా తిరిగి బడికి వెళ్ళేటువంటి సమయం, కాలేజీలకు వెళ్ళే సమయం, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసమే ఏదైనా చేయగలమా, చేద్దామనే ఆలోచన. దేవా ఏం చేయమంటామని అడగండి. August, September, some holidays may come. What special meeting can I do in the church? లేకపోతే సెప్టెంబర్కి సెలవులు వస్తున్నాయి, సెలవులకి ఇంటి ఊళ్ళకి పోవడం కాదు, ప్రత్యేకమైన కూడికలు ఏదైనా ఏర్పాటు చేయండి. దసరా సెలవులు వస్తున్నాయి, ప్రత్యేక కూటమి ఏదైనా పెట్టండి అని అడగండి. You know lot of special meetings. You know what is happening in your church. మీ సంఘాల్లో మీ మందిరంలో మీ ఏం జరుగుతుంది మీకు తెలుసు. సెలవులు వస్తున్నాయి, ఏదైనా ప్రత్యేక ప్రార్థన పెట్టండి అని అడగండి. Lord, what should I do? లేదా ఏం చేయాలో అని అడగండి. Sins of not doing anything will decide our heaven or hell. ఈ రోజున నిష్క్రియులుగా అంటే ఏ పని చేయని వారముగా ఉండుట అనే పాపము మనము పరలోక రాజ్యములో ప్రవేశించకుండా అది నిరోధిస్తుంది. Now we cannot cheat God for a long time. దేవుణ్ణి ఎక్కువలు మోసం చేయలేరు. It's not possible. అది సాధ్యం కాదు. A child only till he finishes 12th or till college, the parents will provide. ఏమండి పిల్లలు ఇంటర్మీడియట్ ఆ దశకు వచ్చే వరకు తల్లిదండ్రులు కాస్త సపోర్ట్ ఇస్తారు. After that the child itself will feel bad to eat without working. గమనించండి, చదువు కూడా అయిపోయిన తర్వాత ఖాళీ కూర్చొని తినాలంటే పిల్లలకు కూడా చాలా బాధేనండి. Am I right? నిజమంటారా కాదంటారా? చదువులు పూర్తయిన తర్వాత How much more we should feel in the matters of God. మరి ఈ విషయాల్లో బాధ ఉంటుంది, ఓకే. మరి ఆత్మ సంబంధంగా బాధ ఏది? Now when you go to your relative's house, బంధువుల ఇంటికి వెళ్ళాం, or some relative comes to your house, లేదు బంధువులు ఎవరో మీ ఇంటికి వచ్చారు, they come to your house, వాళ్ళు మీ ఇంటికి వస్తారు, they come and eat your snacks, మీరు పెట్టిన స్నాక్స్ తింటారు, drink tea and coffee. సరే టీలు కాఫీలు అయిపోతాయి. They do not buy any fruit or anything for you. లేకపోతే వాళ్ళు ఏదో మీకోసం ఫలాలు కొనుక్కొస్తారు. They just came, ate and went. సో తెచ్చి నీకు అత్త వాళ్ళే తినేసి వెళ్ళిపోయారు. After they go, వాళ్ళు పోయిన తర్వాత ఏమంటారు? what you will tell within the family? మీరు మీ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? Can't this fellow at least buy one 10 rupees biscuit? ఊరి పనికి మళ్ళుడు పెట్టిన నెల తిన్నాడు కానీ వత్తా కనీసం 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కు రాలేకపోయాడు. మనం పెట్టి మొత్తం శుభ్రంగా తిరిగి వెళ్ళిపోయాడు. He came empty handed and going empty handed. ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో పోయాడు. రైట్. Next time when he calls and tells I'm going to come home, tell him we are not there. అది ఇంకోసారి అన్న ఇంటికి వస్తున్నా అంటే మేము లేవులే ఇంట్లో అని చెప్తారు. When somebody comes to our home itself, ఏవండి ఎవరైనా మన ఇంటికి వస్తేనే ఏదో ఒకటి తేవాలని ఎక్స్పెక్ట్ చేస్తామే. we expect something from them. వాళ్ళ దగ్గర నుంచి ఫలమో లేకపోతే బిస్కెట్టో కోరుకుంటామే. How dare we go and stand before God empty handed? ఎట్ట ఒట్టి చేతులతో పరలోకం పోదాం అనుకుంటున్నారు? How dare? ఎంత ధైర్యం, ఎన్ని గుండెలు మీకు పరలోకం ఒట్టి చేతులు పోదాం అనుకుంటున్నారా? How many people have you led to Christ? ఎంత మందిని ప్రభువునద్దుకు నడిపించారు? How many people have you brought to the church?
మందిరానికి ఎంతమందిని తోడుకొని వచ్చారు? How many believers or how many people you have helped to grow them in Christ? ఎంతమంది తోటి విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి మీ వంతు సహాయం చేశారు? At the end of 2025, 2025 చివర్లో I am pleading with you, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. 2026, 2026 you should be different. మీరు భిన్నమైన వారుగా ఉండాలి, జీవించాలి. No more be suckers. ఇక పీల్చుకునే రకాలుగా ఉండద్దు. Give back to God. దేవునికి తిరిగి ఇచ్చే వ్యక్తులుగా ఉండండి. Even if it costs you. ఒకవేళ దానికి నువ్వు ఖర్చు అవ్వాల్సి రావచ్చు, It's okay. పర్వాలేదు, కొంత ఖర్చు అయినా God will take care. దేవుడు చూసుకుంటాడు. Shall we all close our eyes? అందరం కూడా తలలు వంచుదాం, కన్నులు మూసి ప్రార్థించండి.